హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా తిరుపతికి అయితే చేరిపోయాం కదా. ఆ రోజు మేము జర్నీ చేసి వచ్చిన రోజు అయితే ఈవినింగ్కి రూమ్లో రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ 6 ఆ టైంకి శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. ఎస్ఎస్డి టోకెన్స్ కోసం. అక్కడైతే చాలా టైం పట్టింది, మాకు 4 hours అయితే పట్టిందనమాట. 6కి ఎంటర్ అయితే అక్కడికి మేము బయటకు వచ్చేసరికి 9:45 అయ్యింది. సరే జనాలు ఎక్కువ ఉంటారేమో అని ముందే వెళ్ళిపోయాం అనమాట. 7:30, 8కి వెళ్ళినా కూడా సరిపోతుంది. సో టికెట్స్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ అనమాట, నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి శ్రీవారి మెట్టు దగ్గరికి అయితే మేము బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ నుంచి మేమైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా అయితే కాలినడకన తిరుమలకైతే చేరుకుంటాం అనమాట. చూడండి ఈ కొండలు, శేషాద్రి కొండలు అంటారు కదా, ఎంత బాగా కనిపిస్తున్నాయంటే ఈ గుట్టలు, ఈ కొండలు ఏది చూసినా మనకు వెంకటేశ్వర స్వామి ఫేసే కనిపిస్తుంది. చాలా బాగా అనిపించింది అనమాట. సో మేమైతే రీచ్ అయిపోయి ఇక్కడ నుంచి అయితే బయలుదేరి కొండ మీదకి అయితే వెళ్తామన్నమాట. సో చూడాలి, ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చింది 9 అయిపోయింది. మేము వచ్చేసరికి ఇక్కడికి శ్రీవారి మెట్టు దగ్గరికి వచ్చేసరికి 9 అయిందనమాట. 9 అయిన తర్వాత మేము ఇక్కడ కింద కొబ్బరికాయలు అవి అమ్ముతారు కదా, అవి తీసేసుకొని దీపం పెట్టుకొని 365 దీపాలు ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకొని పైకి అయితే స్టార్ట్ అవుతాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు అన్ని డిస్ప్లే బోర్డులు అయితే పెట్టారనమాట, డీటెయిల్స్ అన్నీ. సో ఇక్కడ శ్రీవారి మెట్టు దగ్గర కూడా మనకు టికెట్స్ అయితే 3000 టికెట్స్ దొరుకుతాయంట, కానీ ఎస్ఎస్డి టోకెన్ టికెట్స్. కాకపోతే ఏమో జనాలు ఎక్కువ ఉంటే మళ్ళీ మిస్ అవుతామేమో. ఈ కనిపిస్తుంది కదా అది రైట్ సైడ్లో, అది వచ్చేసి ఉచిత లగేజ్ కౌంటర్ అనమాట. అక్కడ లగేజ్ ఏమైనా ఇచ్చేస్తే మనం పైకి వెళ్ళేసరికి చేరుకునేసరికి అక్కడికి రిసీవ్ చేసుకోవచ్చు లగేజ్ని. మేమైతే కారు ఉంది కాబట్టి డ్రైవర్ మాట్లాడుకున్నాము, డైరెక్ట్ డ్రైవరే కార్ పైకి తీసుకొచ్చేసారనమాట. ఇంకా లగేజ్ ఏం పెట్టలేదు అక్కడ. సో అక్కడ నుంచి మేము ముందుకు వచ్చేసాక సో ఇంకా ఇక్కడైతే వాతావరణం చాలా చల్లగా చాలా బాగుందనమాట. మనకు డైరెక్ట్ శ్రీవారి మెట్టు దగ్గరికి వచ్చినా కూడా మనకు ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట, రూమ్స్ అవన్నీ. ఇక్కడ చెట్లు వీటన్నిటి మధ్యలో మంచి శివలింగం, శివయ్య విగ్రహం అయితే ఉందన్నమాట, లింగం కాదు విగ్రహం. చాలా బాగుంది. స్టార్టింగ్లోనే మనకు లెఫ్ట్ సైడ్లో దర్శనం అవుతుందన్నమాట. సో అలా చూసుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా చూడాలి, మేము 9కి అయితే ఇక్కడ 9:59 అయినట్టుంది. సో ఇక్కడ చేరుకున్న తర్వాత అయితే మెల్లగా నడుచుకుంటూ ఇంకా ముందుకు ఇలా వెళ్ళిపోతున్నాం కదా. అక్కడ దీపాలు వెలిగించుకొని శ్రీవారి నామాలు, శంఖచక్రాలు ఉంటాయన్నమాట. అక్కడ మనం ఇక్కడ అమ్ముతున్నారు కదా అన్ని, సో తీసేసుకొని అక్కడ మనం కొబ్బరికాయలు కొట్టుకొని దీపం వెలిగించుకొని దండం పెట్టుకొని మనమైతే నడక ప్రారంభిస్తామన్నమాట. సో జనాలు అయితే ఫుల్గానే ఉన్నారు, చాలా చాలా జనాలు ఉన్నారన్నమాట. మెట్టు దగ్గరే ఇంతమంది ఉన్నారు. ఇంకా పైన అసలు రాత్రి మేము శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గర టికెట్స్కి అయితే వెళ్ళినప్పుడు అయితే ఎంతమంది జనాలంటే మాకు 4 hours పట్టింది అక్కడ నుంచి. అంటే మేమే ముందు వచ్చేసాము టికెట్స్ దొరుకుతాయో లేదో అన్నట్టు. కాకపోతే 9కి అయితే టికెట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారనమాట. మనం ఒక 7:30, 8కి అక్కడికి రీచ్ అయినా సరిపోతుంది. కాకపోతే తెలియదు కదా, ముందే వెళ్తే కొంచెం మనకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని వెళ్ళాము. సో అదనమాట. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని దీపం కూడా వెలిగించుకున్న తర్వాత ఇక్కడ నుంచి అయితే మనం నడక స్టార్ట్ చేస్తామన్నమాట. తిరుపతిలో ఎండలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. ఇంకా ఎండలు దానికి తోడు జనాలు కూడా ఫుల్గా ఉన్నారు. ఇక్కడ మెట్టు దగ్గర కూడా బాగానే ఉన్నారు. చూడాలి కొండపైకి వెళ్ళాక ఎలా ఉంటుందో, దర్శనానికి ఎంత సమయం పడుతుందో చూడాలి. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకుంటున్నాను.
ఇక కనిపిస్తుంది కదా, మెట్లయితే స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ నుంచి. ఇంకా కొంచెం లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి చిన్న టెంపుల్ అనమాట. వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది లోపల. ఇక్కడైతే భక్తులందరూ మొక్కుకొని ఇంకా నడక అయితే స్టార్ట్ చేస్తారనమాట. టెంపుల్ లోపల స్వామి విగ్రహం కూడా చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీవారి మెట్టు నడక మార్గము. ఇక మొత్తం మెట్లు 2000 చిల్లర అనమాట. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం పైకి వెళ్ళాలి. ఆఫ్టర్ 2 అయితే చిన్నపిల్లలకి ఎలో లేదు. సో ఆ లోపే చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మాత్రం ఆ లోపే స్టార్ట్ అయిపోవాలి మెట్ల దగ్గర నుంచి. మధ్యాహ్నం 2 గంటల నుంచి అయితే చిన్నపిల్లల్ని ఎలో చేయరనమాట. సో ఇంకా మేమైతే స్వామివారిని కింద టెంపుల్లో దర్శనం చేసుకొని ఇక నడకైతే స్టార్ట్ చేసాము. బాగుంది, మంచిగా మనకు దారెమ్మట వాటర్ అయితే అవైలబుల్ ఉన్నాయి తాగడానికి. కొంత దూరం వరకు అయితే మనకి ఎటువంటి ఫుడ్ ఏమీ దొరకదు. నార్మల్గా స్నాక్స్ లాంటివి కానీ ఏమైనా జ్యూస్లు అలాంటి డ్రింక్స్ టైప్ కూడా ఏమీ దొరకవు అనమాట. ఏ షాప్స్ ఏమీ ఉండవు. కానీ కొంత దూరం ఇంకా పైకి దగ్గరికి వెళ్ళిపోతున్నాము అనే టైంలో అయితే అక్కడక్కడ మనకు ఇట్లా మామిడికాయలు అమ్ముతూ ఉంటారు, ఇంకా మజ్జిగలని జ్యూస్లని అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇక స్టెప్స్ కూడా కొంచెం ఈజీగానే ఉన్నాయన్నమాట. అక్కడక్కడ 3 స్టెప్స్ వస్తాయి, మళ్ళీ కొంచెం ఫ్లాట్గా అలా ఉన్నాయి. ఇంకా కొంత దూరం వరకు అయితే మంచిగా స్టెప్స్ ఫ్లాట్ లాగా స్టెప్స్ 3 స్టెప్స్ అలా ఉన్నాయి. కానీ మధ్యలోకి వెళ్ళిన తర్వాత అయితే మొత్తం చూడండి మెట్లయితే ఇలాగే ఉంటాయన్నమాట. మనకు మోకాళ్ళ పర్వతం ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే ఉంది. సో ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుంటూ కూర్చోవడము, మళ్ళీ ఓపిక రాగానే లేచి నడవడము అలా అయితే చేసామన్నమాట.
ఇక్కడ ఏంటంటే మనకు బాగా ఎనర్జీ ఉండి ఎక్కేయగలము అని అంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మాకేంటంటే అమ్మవాళ్ళు అలాగే పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మేము మెల్లమెల్లగా రెస్ట్ తీసుకుంటూ అయితే వెళ్ళామన్నమాట. చాలామంది ఇక్కడ కర్పూరం కూడా వెలిగించుకుంటూ పైకి వెళ్తున్నారనమాట. అలాగే కొంతమంది అయితే పసుపు కుంకుమలు కూడా ఒక్కొక్క మెట్టుకి రాసుకుంటూ పైకి అయితే వెళ్తున్నారు, మొక్కులు అలా తీర్చుకుంటున్నారనమాట. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తుంటే గ్రీనరీ కొండ కిందికి మొత్తం కనిపిస్తుంది. మనం ఎలా పైకి ఎక్కి నడుచుకుంటూ వస్తున్నామో అవే మొత్తం ఇక్కడ నుంచి చూస్తే కింద కనిపిస్తుంది అనమాట. అసలు చాలా చాలా బాగా థ్రిల్లింగ్ అయితే అనిపించింది. సో ఇంకా మేమైతే అలా ఆక్కుంటూ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవ్వడం, నడవడం చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది. గట్టిగా నడిస్తే 1.5 అవర్లో నిజంగా పైకి ఎక్కేయచ్చు. బట్ కొంచెం రెస్ట్ తీసుకుంటూ వెళ్ళడం వల్ల మాకైతే 2.5 గంటల్లో మేమైతే పైకి చేరిపోయామన్నమాట. స్టెప్స్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంకా కొంత దూరం అయితే వెళ్ళాక మనకు తినడానికి మామిడికాయలు అలాగే ఈ జ్యూస్లు, మజ్జిగలు ఇవైతే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ మొత్తం డిస్ప్లే బోర్డులు కూడా పెట్టారు. సో ఇంకా 1200 స్టెప్ దగ్గర అయితే మనం శ్రీవారి మెట్టు దగ్గర తీసుకున్న టికెట్ ఉంటుంది కదా, ఆ టికెట్కి అయితే ఇక్కడ స్కాన్ చేస్తారనమాట. అలాగే మనం ఇది శ్రీవారి మెట్టు దగ్గర కాకుండా వేరే మనం తిరుపతిలోనే టికెట్స్ కనుక తీసుకుంటే శ్రీనివాస కాంప్లెక్స్ కానీ విష్ణు నివాసం కానీ అక్కడ తీసుకుంటే మాత్రం ఎటువంటి స్కానింగ్ అయితే అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట, పైకి దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మేము రాత్రి అక్కడే శ్రీనివాసం కాంప్లెక్స్ దగ్గరే టికెట్ తీసేసుకున్నాం కాబట్టి ఇంకా స్కానింగ్ మాకు అవసరం లేదని చెప్పారు. సో అందుకని మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యి పైకి వెళ్ళిపోయామన్నమాట. అలాగే ఇక్కడ ఏంటంటే ఎంతమంది అయితే వస్తామో అంతమంది ప్రతి ఒక్కళ్ళు క్యూలో నిలబడి మనం ఆధార్ కార్డు చూపించి, ఆధార్ కార్డు అయితే పక్కా తప్పనిసరి అయితే ఉండాల్సిందేనమాట. ఇంకా ఆధార్ కార్డు అయితే ఉండాలి. అలాగే 12 సంవత్సరాల లోపు పిల్లలకైతే ఎటువంటి ఆధార్ కార్డు కానీ టికెట్స్ కానీ అవసరం లేదు. 12 సంవత్సరాల పైన వాళ్ళకి అవసరము, చిన్నపిల్లలకైతే అవసరం లేదనమాట. ఇదొకటి, ఆధార్ కార్డు ఒకటి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇది పక్కా తెలుసుకొని అయితే రండి. సో ఇంకా మా పైకి వచ్చేసాక ఇక్కడ కొంచెం జ్యూస్లు అవన్నీ అయితే దొరికాయన్నమాట. అవి కొంచెం తాగి రెస్ట్ తీసుకొని కొద్దిసేపు మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చాలా మంది అయితే భలేగా ఎక్కేస్తున్నారు. అందరూ ఇంకా ఆక్కుంటూ కూర్చొని మాట్లాడుకోవడం సరదాగా అనిపించింది ఆ రోజైతే మాకు ఈ నడక మార్గంలో వెళ్ళడం. ఇంకా పైకి పోయే కొద్దీ మనకు ఇలా స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. ఎక్కడా ఫ్లాట్ అయితే ఉండదు, ఒక్కటే కొండ మొత్తం, అది ఎక్కాలంటే మొత్తం స్టెప్సే అనమాట, ఫ్లాట్ అయితే ఏమీ లేదు. ఇక్కడైతే చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే చిన్నది ఉందన్నమాట. ఇక్కడ కూడా మొక్కుకొని పైకి అయితే వెళ్ళిపోవాలి. ఇలా అక్కడ వర్క్ చేసేవాళ్ళు అనమాట, డైలీ వచ్చి ఇలా పువ్వులు అయితే పెట్టేసి వెళ్తారంట స్వామి దగ్గర. సో చూస్తున్నారు కొండలు గుట్టలు ఎంత బాగా కనిపిస్తున్నాయో, చాలా బాగా అనిపిస్తుంది. పైకి ఎక్కే కొద్దీ మనకు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటే మాత్రం మంచి గాలి అయితే వస్తుంది అనమాట, చల్లగా అనిపిస్తుంది, చాలా బాగుంది. సో ఇంకా మొత్తానికి మెట్లు అయితే కంప్లీట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇక్కడ మనకు గోవింద నామాలు ఇక్కడ ఉంటుంది, అదైతే వచ్చిందంటే మనకు మెట్లన్నీ కంప్లీట్ అయినట్టు అనమాట. ఇక్కడ దండం పెట్టుకొని హారతి కర్పూరం వెలిగించుకునే వాళ్ళు, దీపాలు వెలిగించుకునే వాళ్ళు వెలిగించుకుంటారు, మామూలుగా మొక్కుకొని వెళ్ళేవాళ్ళు మామూలుగా వెళ్ళిపోతారు అనమాట. మేమైతే ఇక్కడికైతే రీచ్ అయిపోయాము. ఇక్కడ నార్మల్గా దండం పెట్టుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్న తర్వాత ఇంకా కంప్లీట్ అయినట్టే మా నడక మార్గం. సో
సక్సెస్ఫుల్గా మేమైతే 2.5 అవర్స్లో పైకి అయితే చేరుకున్నాం అనమాట. ఇది లాస్ట్ మండపము కనబడేది ఎదురుగా. సో చాలా బాగా అనిపించింది. ఈ మండపం దగ్గరికి వచ్చాక మాత్రం ఇంతసేపు నడిచిన అలసట కానీ కాళ్ళ నొప్పులు కానీ ఏమీ లేవు, అన్నీ మాయమైపోయినాయి. అసలు ఎట్లా నడిచి వచ్చామనే విషయం కూడా గుర్తులేదనమాట, అంత బాగా అనిపించింది ఇక్కడ చేరుకోగానే. ఇంక ఈ మండపం దగ్గరకు వచ్చాక కొద్దిసేపు కూర్చొని రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని ఇక్కడైతే కుంకుమ బొట్లు అవన్నీ ఉన్నాయి. ఈ మండపం కింద కాయిన్ నిలబెడుతున్నారనమాట. నేను అలా మా అమ్మవారిని తలుచుకొని పెట్టానో లేదో అలా పెట్టంగానే ఆగిపోయింది. నేను అది వీడియో అయితే షూట్ చేయలేదు. సో చెమటలన్నీ బాగా కక్కేసాం కదా, మొహాలన్నీ పిక్కిపోయినాయి మాయి పైకి ఎక్కేసరికి. సో ఇది మా నడక మార్గం ద్వారా మేము పైకి తిరుమలకి ఎలా చేరుకున్నాం అనేది అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. సో మరొక వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. బాయ్.